మర్యాదించి పుచ్చుకో. దయచేసి ఆగండి, సమయం ఇప్పటికే తక్కువ ఉంది. ప్రసాద్ గారు దయచేసి ఆగండి. వంశీ గారు ఆగండి. కృష్ణవేణి గారు కంక్లూడ్ చేయండి. ఎస్ ప్లీజ్ దయచేసి ఆగండి. కృష్ణవేణి గారు ఒక్క నిమిషం ఇస్తాను. మోహన్ రెడ్డి గారు ఆగాలి. మోహన్ రెడ్డి గారు కృష్ణవేణి గారు కంక్లూడ్ చేయండి. ప్రసాద్ గారు ఇస్తాను. ప్రసాద్ గారు వంశీ గారు ఇస్తాను. ఆగండి, సమయం ఒక్క నిమిషం ఆగాలి. కృష్ణవేణి గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఆయన మాట్లాడితే కేఎస్ ప్రసాద్ గారు కాన్స్టిట్యూషన్ గురించి, ఆర్టికల్స్ గురించి ఏయో చెప్తూ ఉంటారండి. అవి ఒక ప్రొఫెసర్ గానో, ఒక పెద్ద వ్యక్తి గానో అర్థమవుతుంది. సామాన్య మీకు ప్రతిపక్ష హోదా రాలేదు అంటే 18 సీట్లు కూడా రాలేదు కాబట్టి, ప్రతిపక్ష హోదా ప్రజలే ఇవ్వలేదు కాబట్టి ఇవాళ కుటుంబ ప్రభుత్వం అది సామాన్యులకు అర్థం కాదు కాబట్టి అదే మేధావితో మాట్లాడి మీరు నిజంగా కాన్స్టిట్యూషన్ గురించి కానీ మీరు మాట్లాడేది నిజం ఉంటే మేము కూడా హర్షిస్తాం. 2 సీట్లు నేను చెప్పండి. మీరు ఇందాక మీరు మాట్లాడారు ఇతర వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి వచ్చి వాళ్ళు తెర మీద టెలికాస్ట్ చేసేస్తారు మీరు తీసుకొచ్చి. కానీ మీ వ్యక్తిగత జీవితాల గురించి వచ్చేస్తే మిగతా వాళ్ళని హరణం చేసేస్తారు, నాశనం చేసేస్తారు. కృష్ణవేణి గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. సమయం అయిపోయింది. కృష్ణవేణి గారు ఇక అదాపి టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. ఉంటారు వ్యక్తిగత జీవితాల జోలికి వచ్చి. మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు చెప్పండి. ఏంటి ఒక్క పాయింట్ అంటున్నారు చెప్పండి. కృష్ణవేణి గారు, మోహన్ రెడ్డి గారు ఏంటి ఒక్క పాయింట్ అన్నారు, ఒక్క పాయింట్ చెప్పండి. చెప్పండి. వంశీ గారికి ఏం చెప్తున్నానంటే, చిన్న వయసు, ఎదిగే వయసు, టాలెంట్ ఉంది, దాన్ని డైవర్ట్ చేసి పెద్దోళ్ళ జోలికి పోయి అనవసరంగా, అంటే పెద్దోళ్ళ జోలికి అంటే వయసులో పెద్దోళ్ళను మనం తగ్గించి మాట్లాడితే బయట చూసే వాళ్ళు మనం తక్కువగా చూస్తారు. నీ స్థాయిని నువ్వే తగ్గించుకున్నోని అవుతావనే ఉద్దేశంలో వంశీ గారు కృష్ణవేణి గారు ఆగండి. కృష్ణవేణి గారు ముగ్గురు మాట్లాడితే అర్థం కాదు. కృష్ణవేణి గారు ముగ్గురు మాట్లాడారు. రైట్. చర్చించుకోవడానికి కదా, చర్చించినప్పుడు మీ రైట్ మీ అభిప్రాయాలు అర్థమైనయే. ప్రసాద్ గారు ప్లీజ్, ప్రసాద్ గారు టాపిక్ మీద డైరెక్ట్ గా కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. ప్రసాద్ గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి ప్లీజ్. బాగుంటుంది సార్ మీతో డిబేట్ భలే ఉంటుంది. ఎందుకంటే అది వ్యక్తిగతంగా ఏం మాట్లాడినా మనం పడాలి. మీరేమో తిరిగి ఆల్కేస్ కవరింగ్ ఇచ్చుకోండి, నాకే అభ్యంతరం లేదు. మాత్రం అదేం లేదు, ముగ్గురు మాట్లాడితే అర్థం. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి అంతే ప్లీజ్. ఈ పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి గారు చేయడం వల్ల ప్రజా సమస్యలు వేలెత్తి చూపబడుతున్నాయి. అచేతన స్థితిలో ఉన్న ప్రభుత్వానికి ఆయన చేసుకున్న ప్రతి దాంట్లోంచి చేతన స్థితిలోకి వచ్చారు. చూసుకోమనండి, టమాటా రైతుల విషయంలో కానీ, ఉల్లి రైతుల విషయంలో కానీ, పొగాకు రైతుల విషయంలో కానీ, ఆఖరికి మామిడికాయ రైతులతో కూడా మీరు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వంతో ప్రత్యుత్తరాల కార్యక్రమం నడిచింది. దానికి సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, తెలుసుకోమనండి. రెండోది, ప్రజాబాహుళ్యంలో ప్రజా సమస్యలను గలవెత్తి తినిపించుకోవడానికి ప్రజల్లోకి వెళ్ళడానికి ఒక అపోజిషన్ లీడర్ డిసైడ్ అయినప్పుడు రాబోయే సంవత్సరంన్నర కాలం ఇంకా అక్కడ చాలా ఉంది, ఇంకా 3 years టెన్యూర్ ఉంది. 1.5 year తర్వాత జరిగే పరిణామాలు ఇవాళ మనం చర్చనీయాంశాలు కాదు. పాదయాత్రలను రాజకీయ పార్టీలు చేయడం సర్వసాధారణ ప్రక్రియ. తర్వాత కాలం, టైము అండ్ దానికి తగ్గట్టు ప్రజలు నిర్ణయిస్తారు, న్యాయ నిర్ణేతలు. యాంటింగ్ ఎమ్మన్సీ అన్న దాన్ని ప్రజలు ఈ అపోజిషన్ పార్టీలు ఎలా టర్న్అవుట్ చేసుకుంటారు అన్నదే రాజకీయ చతురత. అది కాలం నిర్ణయిస్తుంది. రైట్. వంశీ గారు మీరేదో చెప్తున్నారు, కంక్లూడ్ చేయండి వంశీ గారు. ఒక్క నిమిషం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. వంశీ గారు ఏదో చెప్తున్నారు, ఒక్క నిమిషం అంట. ఏంటి చెప్పండి ప్రసాద్ గారు. కాన్స్టిట్యూషన్ కూడా అది ఏదో పుస్తకం అని మాట్లాడితే మాత్రం తెగించి దానికి గౌరవం ఇవ్వాలి. అది ఏదో పుస్తకాలు కాన్స్టిట్యూషన్ చదివితే అంటే మళ్ళీ విశ్లేషకులు కాన్స్టిట్యూషన్ లో ఉన్న అంశాలే మాట్లాడతాం.
వాటిని మీరు అగౌరవపరుచుకుంటే దాని మీద మీకు బాధ్యత అనేది Okay. చాలా ఇంపార్టెంట్. రైట్ వంశీ గారు ఆవిడ అన్నది ఏంటంటే కాన్స్టిట్యూషన్ అని చెప్పి ఏవేవో కృష్ణవేణి గారు ఒక్క నిమిషం కృష్ణవేణి గారు ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు కృష్ణవేణి గారు అర్థం కాదు ఒక్క నిమిషం మొన్న కూడా ఒకవేళ నేను చూపించాను నేను కృష్ణవేణి గారు మీ వంశీ గారు అదే కంక్లూడ్ చేస్తున్నారు ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు కృష్ణవేణి గారు ప్లీజ్ ఎస్ రైట్ వంశీ గారు ఒక్క నిమిషం కృష్ణవేణి గారు ఆగండి దయచేసి సమయం పాటించండి ఎస్ నేను ఒక విషయం సార్ లక్ష్మీనాథ్ గారు చెప్ వంశీ గారు కంక్లూడ్ చేయండి మొన్న కూడా కృష్ణవేణి గారు దయచేసి ఆగండి ఎస్ వంశీ గారు మొన్న కంక్లూడ్ కూడా విశాఖపట్నంని నేనేం అనలా ఈ సదరు కేఎస్ ప్రసాద్ గారు టాపిక్ ని డైవర్ట్ చేయడానికి విశాఖపట్నం ప్రజలకు నేను క్షమాపణ చెప్పాలట. ఇవాళ కూడా కృష్ణవేణి గారు కాన్స్టిట్యూషన్ ఏమనలా. ఈయన చివరికి ఈయన కరెక్ట్ అని నిరూపించుకోవడానికి కాన్స్టిట్యూషన్ కూడా వాడుకుంటాడు కేఎస్ ప్రసాద్. సో ఇవన్నీ మానుకోవాలా, రైట్ మానుకోవాలా. వంశీ గారు మీరు టాపిక్ మీద కంక్లూడ్ చేయమంటే మీరు మళ్ళీ ఒకరి మీద ఒకళ్ళు అనుకుంటారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినా పొన్నుదండాల యాత్ర చేసినా ఉపయోగం లేదు. రైట్ పాదయాత్ర చేసినా పొన్నుదండాల యాత్ర చేసినా ఏం చేసినా గానీ ఉపయోగం లేదు. మేము కూడా ఎదురు చూస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర కోసం. రైట్ ఎదురు చూస్తా ఉన్నాం. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. ధన్యవాదాలండి వంశీ గారు, ధన్యవాదాలండి కేఎస్ ప్రసాద్ గారు, ధన్యవాదాలండి కృష్ణవేణి గారు, ధన్యవాదాలండి ఎల్ మోహన్ రెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా మరి అసెంబ్లీకి వచ్చే ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు ఎవరున్నారు